హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా కిచెన్. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ వెజిటబుల్ పాస్తా. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వాటర్ పోసుకుందాం. నీళ్లు కాగినాయి కదా, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం నూనె, నిమ్మకాయ చిన్నదండి, కొంచెం జ్యూస్. ఇప్పుడు పాస్తా 1/3 కప్పు, ఇది కొంచెం బాయిల్ అయ్యే వరకు చూద్దాం. పాస్తా బాయిల్ అవ్వడానికి 10 మినిట్స్ పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి, ఉడికింది లేంది. నైఫ్తో వెనక నుండి కొంచెం ఇలానండి కట్ అవుతుంది, బాయిల్ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్ట్రైనర్ ఉంది కదా, స్ట్రైనర్లో వాటర్ అంతా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ ఉంటాయి కదా, దీని మీద ఇలా స్ప్రెడ్ చేయండి కొంచెం వాటర్ పోసి. ఇంకా వేడికి ఎక్కువ ఉడకకుండా ఉంటాయి. ఈ విధంగా చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి మరో ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలా కొంచెం వేసుకోండి. కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నది, కొంచెం సాల్ట్, రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి. కలుపుకోండి. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత బీన్స్ కొంచెం వేసుకోండి. క్యారెట్ 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి, క్యాప్సికమ్ మీడియం సైజ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నది. వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. ఈ వెజిటబుల్స్ అన్నీ ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం లో ఫ్లేమ్లో పెట్టుకొని. మధ్యలో ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు టమోటా మీడియం సైజ్ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా, 5 మినిట్స్ అయింది కదా, ఓపెన్ చేసి చూద్దాం. పాస్తా సాస్ 1 టేబుల్ స్పూన్. పాస్తా సాస్ మీ దగ్గర కనుక లేదనుకోండి, టమోటా కెచప్ కూడా వేసుకోవచ్చు. మీకు ఇంకా కొంచెం కావాలి అనుకుంటే కూడా సాస్ ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేశాను. ఇప్పుడు మ్యాగీ మసాలా కూడా వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. 5 మినిట్స్ మగ్గింది కదా, పాస్తాని స్ట్రైనర్లో చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
ఈ వెజిటబుల్ పాస్తాని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అంతే, ఎంతో రుచికరమైన వెజిటబుల్ పాస్తా రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.